అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకేసారి తీవ్ర ఉత్కంఠ రేకెత్తించే బిగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ జలాల్లో అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి. ప్రపంచ దేశాలన్నింటికీ షాక్ ఇస్తూ ఆ ప్రాంతాన్ని తాము అమెరికా భూభాగంగా భావిస్తున్నామంటూ ట్రంప్ ఒక అసాధారణ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ అమెరికాకు కోలుకోలేని విధంగా విధ్వంసకర సమాధానం ఇస్తామని హెచ్చరించింది. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏంటి? ట్రంప్ ఎందుకు దాన్ని అమెరికా భూభాగం అంటున్నారు? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? ఒక లుక్ ఇద్దాం. ముందుగా అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతం ఎందుకు ఇంత ముఖ్యమో తెలుసుకుందాం. పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ మధ్య ఉండే ఈ సముద్ర జలాల మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు రవాణా అవుతుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్కు మధ్య గత 6 నెలలుగా నడుస్తున్న ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో షిప్పింగ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, మాకు ఆ ప్రాంతంపై పూర్తి నియంత్రణ ఉంది, అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ను ప్రస్తుతానికి నేను అమెరికా భూభాగంగానే చూస్తున్నాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకుంటామని కూడా స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైనిక నాయకత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ, అమెరికా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి తాము ల్యాండ్, సీ, ఎయిర్ డిఫెన్స్ మరియు సైబర్ స్పేస్ అనే అన్ని రంగాలుగా సర్వసిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అమెరికాకు బుద్ధి చెప్పేలా అత్యంత పటిష్టమైన, శిక్షార్హమైన మరియు విధ్వంసకరమైన సమాధానం ఇవ్వడానికి తాము వెనకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ తమ వద్ద ఉన్న మిసైల్ మరియు డ్రోన్ సామర్థ్యంతో హర్ముజ్ గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై పూర్తి పట్టు సాధించగలమని వారు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ పాలకులను లొంగదీసుకోవడానికి అమెరికా సరికొత్త ఆర్థిక వ్యూహాన్ని అమలు చేయబోతోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ సోమవారం నాడు ఇరాన్పై చరిత్రలోని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఆంక్షల ద్వారా ఇరాన్ ప్రస్తుత పాలనను కూల్చివేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరాన్కు ఎలాంటి సహాయం లేదా ఆసరా అందించే దేశాలైనా సరే తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా హెచ్చరించారు. అయితే ఇరాన్ నుంచి అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేసే చైనా మాత్రం అమెరికా ఆంక్షల వైఖరిని తీవ్రంగా పట్టుబట్టింది. ఆంక్షల వల్ల సమస్య పరిష్కారం కాదని చైనా స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య రేగిన ఈ సరికొత్త వివాదం ప్రపంచ మార్కెట్లపై తక్షణ ప్రభావాన్ని చూపించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $94.39, WTI ధర $87.06 చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా కేవలం 7 కమోడిటీ షిప్లు ప్రయాణించాయంటే అక్కడి ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంధన ధరల పెరుగుదల వల్ల అమెరికాలో కూడా ట్రంప్ ప్రజాదరణ రేటింగ్స్ రాయిటర్స్ పోల్ ప్రకారం ప్రస్తుత టర్మ్లోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ఒక అంతర్జాతీయ జలమార్గాన్ని తమ సొంత భూభాగంగా ప్రకటించడం, దానికి ఇరాన్ యుద్ధానికి సై అనడం చూస్తుంటే ప్రపంచం మరో పెద్ద సంక్షోభంలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది.